హాయ్ హలో ఎవ్రీవన్ కర్మ స్పెషల్ ఈరోజు రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇది పొయ్యి వెలిగించుకొని గిన్నెకు ఇట్లా బూడిద అంటించుకోవాలి. అప్పుడు మసి మసి కాకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఈ గ్లాస్ తోని రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇంత వాటర్ వేస్తున్నాను. 1.5 గ్లాస్ వేసుకున్నాను. రైస్ బాగా ఉడకాలి కదా మెత్తగా. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ బాగా మరగాలి. ఇలా మూత మూసుకోవాలి. వాటర్ బాగా మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నా, మీరు ఏమన్నా తీసుకోవచ్చు. ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి బియ్యంని. బాగా కలపాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. బాగా గంజిలాగా కావాలి అన్నం, మెత్తగా. ఇలా మొత్తం వాటర్ అన్ని ఇంకిపోయినాయి కదా, ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వేస్తున్నా పిండి. ఇంకా కొంచెం వేసుకుంటా. ఇంకొక కప్పు వేసుకుంటున్నా. 3 కప్పులు వేసాను ఇక్కడ నేను పిండిని. ఇప్పుడు కొంచెం పిండి అంతా మధ్య వరకు మూత పెట్టుకున్నా. ఇప్పుడు పిండి వేసాం కదా, అడుగు మాడిపోకుండా బాగా కలపాలి పిండిని అంతా. ఇక్కడ కొంచెం టైట్ గా ఉంది కదా, మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా కలపాలి, లేకుంటే గుంటలుగా ఉంటుంది. ఇలా బాగా దగ్గరికి అనుకోవాలి. ఇలా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు ఒక గిన్నెకి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ ముద్దని దీంట్లో వేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అనుకోవాలి, బాల్ లాగా అవుతుంది, బాల్ షేప్ లాగా. ఇలా బాల్ లాగా అయితే ఇది పర్ఫెక్ట్ రాగి సంకటి. ఇది చికెన్ లోకి, మటన్ లోకి, ఫిష్ లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకైతే పచ్చిమిరపకాయల చట్నీ లేదా సాంబార్ లోకి బాగుంటుంది. ఇలా మొత్తం అన్ని ముద్దలు చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 3 ముద్దలు అయినాయి. మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు.
అంతే అండి. టేస్టీగా రాగి సంకటి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి ఈ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.